వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో 2 ఇండిపెండెంట్ హౌసెస్ మీ ముందుకు తీసుకొచ్చామండి. మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తీసుకొచ్చామండి, ఎలాంటి కమిషన్ ఉండదండి. సో మేము వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము, ఓనర్ నెంబర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు. సో వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి, స్కూల్స్ ఏమున్నాయి, కాలేజెస్ ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మొబైల్ నెంబర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఓవర్ హైదరాబాద్లో మేము తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి. ఓపెన్ ప్లాట్లు తెస్తాము, ఇండిపెండెంట్ హౌస్ తెస్తాము, అపార్ట్మెంట్ ప్లాట్లు తెస్తాము. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వారికి చాలా హెల్ప్ అవుతుందండి. సో అందుకోసం మా ఛానల్ని ఫాలో కాండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ 2 ఇల్లులు అవైలబుల్లో ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 126 స్క్వేర్ యార్డు, ఒక ఇల్లు వచ్చేసి 131 స్క్వేర్ యార్డ్ అండి. సో 2 కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డైమెన్షన్ కూడా బాగుంటుందండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ఇంటి ఆపోజిట్ కూడా 25 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. ఇది కార్ పార్కింగ్ చూసుకోవచ్చు అండి. మనకు కార్ పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. మనకు ఫ్రంట్ సైడ్ కూడా వాల్స్ కు టైల్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు. సో మనం బట్టలు వాష్ చేసుకోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ ఏరియా అనేది యూజ్ అవుతుందండి. సో ఇది హాల్ అండి. మనకు 2 డోర్స్ ఇచ్చారండి. మనకు ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఉంటుంది, నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ 2 డోర్స్ ఇచ్చారండి. చాలా వాస్తు ప్రకారం ఉంటుందండి ఇల్లు ఇది. సో మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు. సో మనం వాల్ సీలింగ్ కానీ, వాల్ సీలింగ్ లైట్స్ కానీ, వాల్ సీలింగ్ డిజైన్ కానీ చూసుకోవచ్చండి. చాలా నీట్గా, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. 60% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లు మీద. సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. మనకు పూజా రూమ్ కూడా సపరేట్ ఇచ్చారండి, కిచెన్ విత్ పూజా రూమ్. ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది. సో మనకు కిచెన్లో ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు, అలాగే మనకు 2 ట్యాప్స్ ఇచ్చారండి. ఒకటి బోర్ వాటర్కి ఇచ్చారు, ఒకటి మంజీరా వాటర్కి ఇచ్చారు. నియర్ బై కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఇక్కడ నుండి. సో మనకు ఇది వచ్చేసి నార్త్ సైడ్ డోర్ అండి. మనకు నార్త్ సైడ్ డోర్ పక్కన కూడా మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు. యాస్టీస్గా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, అలాగే మనకు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి యాస్టీస్గా మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, అలాగే మనకు ఫాల్ సీలింగ్ లైట్స్, ఫాల్ సీలింగ్ డిజైన్, అలాగే మనకు ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుండి మనకు ఈ సైడ్ నుండి కూడా వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది.
ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. సో దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. టోటల్‌గా ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి. సో మీకు ఒక్కసారి క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తాము. ఈ ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్‌లో ఏమున్నాయనేది. ఓవరాల్‌గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుందండి. హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర రాంపల్లిలో ఉంటుంది. సో రాంపల్లి మెయిన్ రోడ్‌కు మనకు చాలా దగ్గరలో ఉంటుందండి. సో మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి. టోటల్‌గా మనకు 2 ఇల్లులు ఉన్నాయండి. 126లో ఒక హౌస్ ఉన్నది. 131లో ఒక హౌస్ ఉన్నది. 126 వచ్చేసి 68 లాక్స్ చెప్తున్నారు. మనకు 131 వచ్చేసి 70 లాక్స్ చెప్తున్నారు. 68 లక్షల ఒక ఇల్లు చెప్తున్నారు. అలాగే మనకు 70 లక్షల ఒక ఇల్లు చెప్తున్నారండి. 2 కూడా ఈస్ట్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారండి. చాలా క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ చేశారు. మనకు ఇంటి అపోజిట్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. 25 ఫీట్ రోడ్ ఉంటుంది. 2 బీహెచ్‌కే కన్‌స్ట్రక్షన్ చేశారండి. 2 బీహెచ్‌కే కన్‌స్ట్రక్షన్ చేశారు. G+1 పర్మిషన్ కూడా అవైలబుల్‌లో ఉన్నది. మనకు రాంపల్లి మెయిన్ రోడ్‌కు జస్ట్ మనకొక 700 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. రాంపల్లి హైవేకు 700 మీటర్స్ ఉంటుందండి. సో అలాగే మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికెళ్తే మనకు ఈసీఐఎల్, దమ్మాయిగూడ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఇవన్నీ ఇటెళ్తే వస్తుందండి. మనకొక 8 మినిట్స్‌లో మనకు ఈసీఎల్‌కి రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి. అలాగే మనకు ఇటెళ్తే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. మనము ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ మనకొక కేవలం 5 నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్‌కు రీచ్ కావచ్చండి. కేవలం 5 మినిట్స్ అండి. 5 మినిట్స్‌లో రీచ్ కావచ్చండి ఔటర్ రింగ్ రోడ్‌కు. అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి కూడా కేవలం 5 మినిట్స్‌లో రీచ్ కావచ్చండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. బేసిక్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి చాలామందికి తెలవదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో పెద్ద రైల్వే స్టేషన్‌లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉన్నాయో, అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కొత్త రైల్వే స్టేషన్ కన్‌స్ట్రక్షన్ చేశారండి. రైల్వే టెర్మినల్ కన్‌స్ట్రక్షన్ చేశారండి. చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి. మనకు ఫ్యూచర్‌లో ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడికే ఎండ్ అవుతాయండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి వర్క్ కూడా. జస్ట్ ఒక 1 మంత్‌లో ఓపెన్ కూడా చేస్తున్నారు. సో ఈ ఏరియాలో మనకు ఇల్లు కానీ, ప్లాట్ కానీ తీసుకుంటే ఇలాంటి డెవలప్ అవుతున్న ఏరియాలో తీసుకుంటే తొందరగా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటాయండి. సో ఎప్పుడైనా ఇలాంటి ప్రాజెక్ట్ పడ్డ నియర్ బై మనం ఏదైనా ప్లాట్ తీసుకుంటే, ఇల్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. ట్రాన్స్‌పోర్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూసుకోవచ్చండి మనకు ఇల్లుకు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఒక 5-10 మినిట్స్‌లో 5-10 మినిట్స్ డిస్టెన్స్‌లో మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇన్ఫోసిస్ అండి, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది, జెన్‌పాక్ ఉన్నది. అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నది. మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ ఉందండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇంజినీరింగ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి ఇల్లుకు. సో మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. కేవలం 68 లక్షలొకటి, 70 లక్షలొకటి చెప్తున్నారండి. రేట్లు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తామండి. మా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ ఓనర్ నంబర్ ప్రొవైడ్ చేస్తాము. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్ నెంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో ఇల్లులు కావాలనుకుంటే, మీకు ఏ ఏరియాలో ఇల్లులు కావాలో మాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మేము ఆ ఏరియాలో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి. అలాగే ఓపెన్ ప్లాట్స్ గానీ, ఇండిపెండెంట్ హౌస్ గానీ, అపార్ట్మెంట్ ప్లాట్స్ గానీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి.
సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో మీకు ఒక్కసారి నెంబర్ చెప్తానండి, 99 ఒక్కసారి నెంబర్ మెన్షన్ చేసి చూపిస్తామండి, డైరెక్ట్ ఓనర్ నెంబరు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఈ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి. 9963710957. ఇది ఓనర్ నెంబర్ అండి, ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అండి ఇది. 9963710957. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.